మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. అనకాపల్లి రాంబిల్లి మండలం కొప్పుకొండపాలెం వైలవ ప్రాంతంలో తుఫాను ప్రభావిత ప్రాంతాన్ని హోంమంత్రి అనిత పరిశీలించారు. మొంతా తుఫాన్ ప్రభావంతో శారద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మంత్రి అనిత రజాల సమీపంలో గండిపడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. పంట నష్టంపై అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయానికి ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత వారం రోజుల నుంచి రోజు కూడా మరి అనకాపల్లి జిల్లాలో ముఖ్యంగా యలమంచిలి నియోజకవర్గంలో ఈ ఏదైతే శారదా నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో వీటిని అతి జాగ్రత్తగా గమనిస్తూ మరి 3 రోజులు 4 రోజుల నుంచి కూడా 24 గంటలు కూడా, ఎందుకంటే ఏఎస్ఆర్ జిల్లాలో వర్షం పడినా ఎక్కడ వర్షం పడినా మనకి రాంబిల్లి మండలం, ఎస్రాయవరం మండలం మీద నుంచి వస్తాయి. మెయిన్ రాంబిల్లి మండలం ఏదైతే దిమిలి ఈ కింద గ్రామాలన్నీ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు కూడా మరి ఇంత ఎక్కువ వాటర్ రావడం ఎప్పుడు మేమైతే ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూసాం. అయినా కూడా ఒక్కటంటే ఒక్క విలేజ్ మీద కానీ ఒక ఇంటి మీద కానీ ఎక్కడ కూడా వాటర్ వెళ్ళకుండా అహర్నిశలు ఈ 5-6 రోజులు కూడా నిద్రాహారాలు మాని మేము కాపలా కాసుకుంటూ వచ్చాం. కానీ లాస్ట్లో ఈ కింద ఇంకా ఒక 1.5 కిలోమీటర్ మరి సముద్రంలో కలుస్తుందన్న దగ్గర ఇక్కడ మరి గండి పడింది. ఈ గండి కూడా మేము పూడ్చడం జరిగింది, ముందే బ్యాగ్స్ వేసుకున్నాం. కానీ ఈ ఫుల్ ఫోర్స్లో వచ్చింది. మీరు చూసే ఉంటారు, నారాయణపురం ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు మీద నుంచి 4 ఫీట్ పారింది ఈ వాటర్. అయినా కూడా జాగ్రత్తగా అటు ఇటు కూడా శాండ్ బ్యాగ్స్ వేసి ప్రాపర్ గైడ్ చేసాం. ఒక్క వాటర్ బొట్టు కూడా ఇటు రాకుండా అంత ప్రాపర్ గా 4 ఫీట్ వాటర్ ని కూడా గైడ్ చేసుకుంటూ సముద్రంలోకి తీసుకెళ్లగలిగాము. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం మరి అది ఏర్పడటం, ఆ ఫోర్స్ కి తట్టుకోలేకపోవడం, పడిపోవడం జరిగింది. అయినా కూడా మేము గత 2 రోజుల నుంచి కూడా ఈ రిస్టోరేషన్ కార్యక్రమంలో కంటిన్యూస్ గా మరి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మేము అలాగే ఇప్పుడు హోంమంత్రి గారు కూడా కంటిన్యూస్ ఫాలోఅప్ చేయటం, ఇందాక ఎంపీ గారు కూడా రావటం జరిగింది. అందరం కూడా మరి వీటి మీద పూర్తి కాన్సన్ట్రేట్ చేస్తాం. రేపు పొద్దున కల్లా కూడా రీస్టోర్ చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. అలాగే మరి అనేక ప్లేసెస్ లో కూడా అంతా కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాం. ఎక్కడా కూడా ఎవరికి కూడా ఏ హాని కలగకుండా చూసుకున్నాం ఈ కూటమి ప్రభుత్వం. మరి ఈ ఏదైతే ఆస్తి కూడా అక్కడక్కడ మరి ఈ నష్టాన్ని కూడా మరి సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం 100% అందరినీ కూడా సేఫ్ సైడెడ్ గా చూడటం ఈ రోజు మా అందరికి అదృష్టం. ఎప్పుడూ లేనంత బాగా మరి ఈ శారదా నది గట్లు చూసుకుంటూ రావటం జరిగింది. మరి ఈ రోజు హోంమంత్రి గారు కూడా విజిట్ ఇక్కడికి రావటం, అన్ని చూడటం జరిగింది. ఇందాక ఎంపీ గారు కూడా చూడటం జరిగింది. సో డెఫినెట్ గా మా కూటమి నాయకత్వం ఈ ప్రాంతం అంతటిని కూడా మరి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఇలాంటివి రాకుండా జరగకుండా చూసుకునే బాధ్యత చేస్తామని చెప్పి అందరూ ప్రామిస్ చేశారు. మేడం మాట్లాడారు. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు అందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మోంతా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళిక రచించి, క్లియర్ గా చెప్పాలంటే మోంతా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాము. దానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఒక పక్క రెవెన్యూ డిపార్ట్మెంట్, ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అప్రమత్తంగా ఉండి గ్రామ స్థాయి నుంచి కూడా ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఏర్పడతాయి, ఎక్కడెక్కడ ఎవరెవరిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, ఎక్కడెక్కడ సహాయక బృందాలు అమర్చాలని చెప్పి ఒక పక్కా ప్రణాళికతో ఈరోజు మేము మోంతా తుఫాన్కి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. దాని నేపథ్యంలో ఈరోజు తుఫాన్ వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఇమీడియట్ గా రిస్టోరేషన్స్ చేయడానికి కానీ గ్రామస్తులు కానీ గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాక్సిమం ప్రాణ నష్టం కూడా చాలా మినిమైజ్ చేయడం జరిగింది. కేవలం ఒక 2 ప్రాణాలు కోల్పోవడం కూడా మనకందరికీ తెలుసు. అది కూడా బాధాకరం. ఇటు పరిస్థితుల్లో అది కూడా జరగకూడదన్న నేపథ్యంలోనే ఉన్నాం. కానీ అది కూడా ఒక దురదృష్టం. అదేవిధంగా క్యాటిల్ లాస్ కూడా మినిమైజ్ చేసాం, అదేవిధంగా ఆస్తి నష్టం కూడా మినిమైజ్ చేసాం.
అయితే ఇక్కడ మనకి అనకాపల్లి జిల్లాకి సంబంధించి ఈ శారదా నది ప్రవాహిక ప్రాంతం మనందరికీ కూడా తెలిసిందే. ఎప్పటి నుంచో శారదా నది ఎప్పుడైనా మనకి వరద వచ్చింది అంటే ఒక పక్క వర్షాల వల్ల అట్ ద సేమ్ టైం మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏదైనా వర్షం పడినా క్యాచ్మెంట్ ఏరియా అక్కడ నుంచి కూడా ఈ శారదా నదికి వరద ముప్పు అనేది ఎక్కువగా వస్తుంది.